మాదాపూర్లో ఉన్న మాదాపూర్ అన్నట్టు ఇది మాదాపూర్ లెక్క అవపడతలేదు కదా. సరే మీరు నమ్మరని నాకు తెలుసు. అగో చూడండి, అక్కడ ఒక గూగుల్ కంపెనీ ఉన్నది, అక్కడ ఇంకో డెలైట్ కంపెనీ ఉన్నది, అక్కడ CCRT ఉన్నది. ఇప్పుడు నమ్మిరు కదా ఇది మాదాపూర్ అని. అది మళ్ళా అన్నట్టు మాదాపూర్లో IT కంపెనీ వాళ్ళు అందరూ కలిసి బోనాలు చేసుకుంటున్నారు. ఇక మరి వాళ్ళు బోనాలు ఎందుకు చేసుకుంటున్నారు, ఎట్లా చేసుకుంటున్నారు మొత్తం వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. మరి ముందుగా ఎవరిని అడుగుదాము? అన్న నమస్తే. అన్నట్టు వీళ్ళందరూ IT కంపెనీ వాళ్ళే, కానీ అట్లా కనబడతలేరు కదా. గెటప్లు మారుస్తే అట్లా కనబడతారు, టై స్టక్ పెడితే. అంతేనానే? అంతే. ఏమే అన్న కొమ్ములు పెట్టినావు? కొమ్ములు మేము తెలంగాణ IT అసోసియేషన్ తరఫు నుండి మన కల్చర్ ఏర్పడాలని చెప్పి, మన కల్చర్ ని IT కారిడార్ లా ప్రమోట్ చేయాలని చెప్పి, తెలంగాణ రాకముందు నుండి మేము ఈ యొక్క బోనాలను కావచ్చు, బతుకమ్మలను కావచ్చు, ఇట్లాంటి కల్చర్ చాలా మందికి తెలియదు. అంటే ఈవెన్ ఇవాళ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు. ఆశ్చర్యం ఏంటంటే అది. అండ్ ఈవెన్ అయితే ఇప్పుడు ఆంధ్ర మిత్రులు కావచ్చు, నెక్స్ట్ ఈవెన్ ఫారినర్స్ కూడా ఇప్పటిదాకా మనం చూసినాము. ఎంతో మంది కూడా డాన్స్ వేయడము, తీన్మార డాన్స్ వేయడము, మళ్ళీ ఇంకోటి ఈ కొమ్ములు పెట్టుకొని డాన్స్ వేయడము, పోతరాజు తాళ్ళు పెట్టుకొని డాన్స్ వేయడము. ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అవును, కానీ ఆఫీస్ కి నువ్వు కొమ్ములు పెట్టుకునే పోతావా? కొమ్ములు పెట్టుకొని పోను, నార్మల్ గా. అవునా? అయితే సరే, కానీ నీకంటే నీ కొమ్ములే పెద్దగా ఉన్నాయి. థ్యాంక్స్. నేను కాంప్లిమెంట్ ఇచ్చిన అనుకుంటున్నావా నువ్వు? కాంప్లిమెంట్ గానే తీసుకుంటున్నా. అవునా? ఓకే. ఇక మరి మా ఆడోళ్ళని చూపిస్తున్నారు కదా, డెఫినెట్ గా చూపిస్తా. చలో అందరు నడువురు, ఇక మనం పోదాం. ఇదేనా గుడి? ఓ ముంచుందా? మొత్తానికైతే చిన్న పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చేసిన వల్ల మరి పెద్దమ్మ తల్లికి బోనాలు అందరు మన వాళ్ళందరూ అర్పిస్తున్నారంట. మరి లోపలికి పోయి బోనం ఎట్లెట్లా చేస్తున్నారు, అసలు ఏంది వాళ్ళ దగ్గరకు అంతా పోయి అరుచుకుందాం. మరి నేనైతే పోతున్నా. చలో అయితే. అమ్మ పెద్దమ్మ తల్లి, నన్ను నా తెలంగాణ ప్రజలను అందరినీ చల్లగా చూడమ్మా తల్లి, అందరికీ నీ దీవెనలు అందియి. పెద్దమ్మలు అందరూ బోనాలు ఎత్తుకొని ఉన్నారు. మరి వాళ్ళందరితో మాట్లాడాలి కదా, ఒకసారి మాట్లాడదాము. నమస్తే అందరికి, మంచిగా ఉన్నారా? కానీ మీరు ఇట్లా బోనం ఎత్తుకొని ఒంటి నిండా నగలేసుకొని మంచిగా మన తెలంగాణ సాంప్రదాయాలన్నీ మంచిగా ఇట్లా కనిపిస్తున్నాయి అక్క మీ అందరికి. నాకు గట్టిగా చెప్పలే థ్యాంక్ యూ అని. ముందుగా నేను ఎవరితో మాట్లాడాలి? ఈ చిన్న అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? సోనియా. స్వీట్ సోనియా. ఏడికెళ్ళి వచ్చినావు అక్క? హైటెక్ సిటీ. సరే అక్క, ఎప్పుడు సంది ఇట్లా బోనం ఎత్తుతున్నావు చెప్పు మరి నువ్వు. టీటా వాళ్ళు 3-5 years నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడే ఎత్తడం అలవాటు. అవునా? బరువైతలేదా మరి నీకు బోనము? సూపర్ గా బరువైతుందా? సరే అక్క, నేను నిన్ను ఒకటి అడుగుతా, ఈ బోనంలో ఏమేమి కలుపుతారు? యాక్చువల్లీ బోనం అంటే భోజనం అంటారు. దేవి మాతకి భోజనం ప్రసాదిస్తున్నాము అన్నట్టు. ఇది బోనం అనేది వికృతి పదం అన్నట్టుగా వాడతాం అన్నమాట. ఓకే. సో
ఓకే ఓకే. ఓ అక్కకి బానే తెలుసు ఏమో అనుకున్నాను. సరే అక్క, ఎక్కువ క్వశ్చన్లు అయితే నేను అడగను, ఎందుకంటే నీకు బోనం బరువైతుందని నాకు అర్థమైంది, నీ ఫేస్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అక్కతో మనం మాట్లాడదాం. అక్క జర రాక్క ముందరికి. నువ్వు నాకు అక్కవా చెల్లెవా? అక్కవా చెల్లెవా? చెల్లెనా? సరే మరి నువ్వు ఏ క్లాసు? ఐటీ క్లాసా? అగో చూసినారులా, ఇగో ఇంత చిన్న పిల్ల కూడా ఐటీ క్లాస్ అట. జై తెలంగాణ. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? ఈ అక్క ఉన్నది. అక్క ముందరికి రా. అక్క అక్క ముందరికి రా, ఎప్పుడు ఆడలు ముందరనే ఉండాలి. అక్క నమస్తే. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నా అక్క, నువ్వు ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, థ్యాంక్ యూ. అక్క నీ చైన్ బాగుంది. థ్యాంక్ యూ అండి. మరి అక్క తెలంగాణ వచ్చిన తర్వాత బోనాలు మనం చేసుకుంటున్నాం కదా, ఇది ఎన్నోసారి అక్క ఇక్కడ బోనాలు చేయడు? ఇది 3వ సంవత్సరం అండి, ఇది 3rd ఇయర్ ఇక్కడ ఐటీ వాళ్ళు ఈ బోనాలు సెలబ్రేట్ చేయడము. సో నేను ఒక ఐటీ ఎంప్లాయ్ ఉంటూ నేను కార్పొరేటర్గా రీసెంట్గా ఎలక్షన్స్లో ఎన్నుకున్నాను. దాని తర్వాత వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్. చాలా సంతోషంగా ఉంది. అంటే వీళ్ళు ప్రతి ఇయర్ ఇలాగే గ్రాండ్గా చేశారంటే ఇంకా ఇయర్ వస్తున్న కొద్ది ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం బోనాలు కాబట్టి ఇంకా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారండి. అక్క ఏందక్క నువ్వు వెనకెనకాలనే దాచుకుంటున్నావు, కొంచెం ముంగటికి రా. అక్క మరి నీ చీర మంచిగా ఉన్నది, డిజైనర్ వేర్ చీర కదా? అవును. ఏం చేస్తుంటావు అక్క నువ్వు? నేను డైరెక్టర్ ఆఫ్ సాత్విక ఫైర్ సర్వీసెస్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఉమెన్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ నేను ఒక్కదాన్నే, అందులో కూడా యంగెస్ట్ స్టేజ్లో నేను ఒక్కదాన్నే అనమాట. అది కాకుండా నాకు ఒక ఎన్జిఓ కూడా ఉంది, అదిరా ఎంపవరింగ్ ఉమెన్ అని, ఫర్ ఉమెన్స్. అది డిప్యూటీ సీఎం గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో ఎ మెంబర్ ఆఫ్ టీటా. ఐఎమ్ సో హ్యాపీ, లైక్ సందీప్ ఇలా మొత్తం ఐటీ కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్క ఐటీ పర్సన్ని తీసుకొని వచ్చి ఇలా మన ఇది బోనాలు సెలబ్రేట్ చేయడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఎలా అంటే లైక్ ఇలా ఐటీ అంటే సాఫ్ట్వేర్ అంటే లేదు వాళ్ళు చాలా ఫాస్ట్ అనే రోజులు పోయాయి. లేదు, మనం అందరం కూడా మళ్ళీ మన సాంప్రదాయాలను తిరిగి తీసుకొని వస్తున్నాము అనే దానికి నిదర్శనం. సూపర్ అక్క. ఐటీ వాళ్ళు అంటే ఏమో అనుకున్నా గానీ ఇప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క నాకైతే, ఎందుకంటే ఐటీ వాళ్ళు అందరూ కలిసి బోనం చేసుడు అంటే అది గొప్ప ముచ్చటనే కదా. చాలా 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 పెద్ద ముచ్చట. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. ఎట్లున్నారు? మంచిగా ఉన్నావా? బాగున్నాము. ఇంట్లో అందరు మంచిగా ఉన్నారా? అందరు బాగున్నారు. అడిగినా అని చెప్పు అందరిని. అందరు వచ్చిరా? మరి వచ్చిందమ్మా. ఏడున్నారు అందరూ? ఇగో మా మనవరాలు, మా కోడలు, పెద్ద కోడలు, చిన్న కోడలు, ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, సందీప్ మక్తాల మా అబ్బాయి సందీప్ మక్తాల, మా వారు వచ్చారు, అందరు వచ్చింది ఇక్కడే ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, మరి తెలంగాణ వచ్చినప్పటి సంది బోనాలు చేసుకుంటున్నాం కదా మనం, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. ఐటీ ఉద్యోగులు కూడా తెలంగాణ బోనానికి ప్రత్యేకతనిస్తున్నారు. ఏంటంటే ఇంతకు ముందు బోనం చేయడానికి మేము బోనం చెయ్యాలా వద్దా అని సిగ్గుపడే వాళ్ళం మేము. కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన బోనాలు చేసుకోవాలన్నా కూడా, బతుకమ్మలు చేసుకోవాలనుకున్నా కూడా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు కదా. గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు. ఏంటంటే పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా బోనం ఎత్తుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు కూడా బోనం ఎత్తుకోవాలని మాకు కూడా ఉత్సాహం వస్తుందమ్మా. చెప్పండి మరి ఇక్కడ తెలంగాణ బోనాలు ఎట్లా అనిపిస్తున్నాయి సార్? తెలంగాణ బోనాలు మంచిగానే ఉంటాయి. ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతున్నది. హైదరాబాద్ లో తెలంగాణ బోనాలకు మొట్టమొదటిసారిగా గత సంవత్సరం నుంచి మన ముఖ్యమంత్రి గారు కొన్ని నిధులు కూడా ఇచ్చారు. టెంపుల్లో పూజల కొరకు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు హైదరాబాద్ సిటీకి. నేను దానికి హోమ్ మినిస్టర్ చైర్మన్ ఉన్నా. అందరినీ కమిటీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రహ్మాండంగా ఓల్డ్ సిటీ, మరి రంగారెడ్డి జిల్లా మొత్తం న్యూ సిటీ అన్ని దగ్గరలో ఐటీలో ఈ యొక్క బోనాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక తెలంగాణలో బోనాల పండుగ ఉంది. అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా, నేను నీతో మాట్లాడుతూనే దిల్ ఖుష్ అయిపోయినా. ఓకే, నేను కూడా నేను చూసాక దిల్ ఖుష్ అయిపోయినా. మా చెల్లెలు మంచిగా బ్రహ్మాండంగా తెలంగాణ న్యూస్ ఛానల్ తీసుకొచ్చి ప్రజలకందరికి చూపిస్తుంది. చాలా సంతోషం, మాకు కూడా సంతోషంగా ఉంది.
అన్న ఉన్నాడు, ఆ అన్నతోటి మాట్లాడదాం పారి. అన్న నమస్తే అన్న, ఎట్లా అన్నా? అన్న మరి ఏంటిదన్నా నువ్వు ఇక్కడ? నీ పేరేం పేరు అన్న? నా పేరు రాగం నాగేందర్ యాదవ్ అమ్మ. మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ బోనాల సంబరాల్లో మరి మనం అందరం పాల్గొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3వ సంవత్సరం సందీప్ వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా యువకులందరూ చదువుకున్న విద్యావంతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా నువ్వు కనిపించిన తల్లి చాలా బాగుంది. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న మరి మొక్కలు నాటుతున్నారా మరి అక్కడ మన షేర్లింగంపల్లిలో? మొక్కలు చాలా పెద్ద ఎత్తున హరిత తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున మేము నడుస్తా ఉంది. మా డివిజన్ లో 50,000 మొక్కలు నేను నాటడం జరిగింది. అన్న రైట్ అన్న, ఓకే మళ్ళీ కలుస్తా. జర మా వాళ్ళు అక్కడ బోనాలు ఎత్తుకుంటున్నారు, జర వాళ్ళని కూడా ఒక్కసారి అరుచుకొని వస్తా. పెద్దమ్మ తల్లికి ఒక్కసారి జై అనురి గట్టిగా. పెద్దమ్మ తల్లికి జై బోలో, పెద్దమ్మ తల్లికి జై బోలో, పెద్దమ్మ తల్లికి అదే. మరి నేను కూడా పోయి ఒకసారి వాళ్ళతో జాయిన్ అయ్యి ఆడినట్టు చేస్తా. ఎట్లా ఆడాలక్క నాకు నేర్పిస్తావా? నేర్పిస్తానంట. మరి నేర్చుకుందాం అక్క దగ్గర. ఎట్లా కొట్టాలి చెప్పు ఫస్ట్. ఈ కాలు ఇటేయాలనా? ఈ కాలు రెడీ. ఇక మీరు ఆడుకోండి. ఇక నేను పోతున్నా, మరి పోతున్నా అంటే మొత్తానికి పోతున్నా కాదు, అక్కడ ఇంకా మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడి మళ్ళీ వస్తా, సరేనా? చాలా అయితే థ్యాంక్ యూ. పాడూరి నాతో నా గజ్జల దర్వయ్యో. అసలు మాదాపూర్ గిట్లుంటదని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అసలు ఇట్లాంటి ఆటలు ఆడతారని మీరు ఎన్నడన్నా అనుకున్నారా? ఎందుకంటే మన పండుగను మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఉంటది, ఎందుకంటే అది మన తెలంగాణలో వేసుకుంటున్నాం కాబట్టి ఇట్లనే ఉంటది కదా. మరి అది ఒక పక్కన కోలాటాలు, ఇంకో పక్కన డాన్సులు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తు అవుతున్నాయి. కానీ అక్కడ మన పోలీసార్లు ఉన్నట్టున్నారు, పాపం బాగా కష్టపడుతున్నారు కదా. ఒకసారి అలా దగ్గరికి పోయి ఎట్లా ఏర్పాట్లు ఎట్లా నడుస్తున్నాయో ఒకసారి అడుగుదాం. సారు నమస్తే. నమస్తే. జరి ఇట్రారు, రోడ్డు మీదకి ఎందుకు, కొంచెం ఇట్రారు. ఇట్లా అంత మంచిగానా? ఎండలో మస్తు కష్టపడుతున్నట్టున్నారు. చేయాలి కదా మేడం, మన తెలంగాణను సాధించుకున్నాం. మన తెలంగాణ ఐటీ పీపుల్స్ ఇంత కష్టపడి ఆర్గనైజేషన్ చేస్తే మా వంతు డ్యూటీ మేము చేయాలి కదా మేడం. అంతే అంతే. మరి చెప్పన్నా, మరి ఏర్పాట్లన్నీ బందోబస్తుగా చేస్తురా? చాలా బాగా చేస్తున్నాం మేడం. మా ఎయిర్ ఆఫీసర్స్ కూడా అందరూ వచ్చారు ఇప్పటి వరకు, అందరూ చేస్తున్నారు. ఇంత పెద్ద ట్రాఫిక్ ను మార్నింగ్ నుంచి కూడా కంట్రోల్ చేస్తూనే ఉన్నాము. ఎండలో కాకుండా వాళ్ళు నీడలో ఉండే వాళ్ళే మన సంస్కృతిని కాపాడడం కొరకు ఇంత సమైక్యంగా వచ్చి చేస్తున్నప్పుడు దేని గురించో మేము కష్టపడతాము. మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవడం కొరకు చేయాలంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు చేసిన దానికి కూడా మా వేరే డ్యూటీ కన్నా ఇది మా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అన్న అంటే అన్ని నువ్వే మాట్లాడతావు, ఇక అన్న మాట్లాడా? మరి అయ్యో అన్న పోతుండు మాట్లాడారు. అవునా, నేను అప్పటి సంధి చూస్తున్నా, ఇంత మంది వచ్చినా కూడా ట్రాఫిక్ ని మస్తు కంట్రోల్ చేస్తున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చలో ఉంటా మరిగా. థ్యాంక్ యూ మేడం. చలో రైట్. అరే అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నావు? సూపర్. బోనాలకు వచ్చినావు అన్న? అవును. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ బోనాలు అన్నిటిని చూస్తుంటే? బిందాస్ బిందాస్ అనిపిస్తుందా? మరి ఏం చేస్తుంటావు అన్న నువ్వు?
నేను వెబ్సైట్లు చేస్తుంటా. ఓ అవునా అన్న. సరే అన్న, మరి ఇక్కడ బోనాలు అవుతున్నాయి కదా, మరి ఐటీ కంపెనీ వాళ్ళు అందరు కలిసి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి బోనాలు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? చెప్పాను కదా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఓ అవునా అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గుర్తొచ్చింది. చలో అన్న, షూర్ మళ్ళా ఉంటా. బాయ్ బాయ్. మరి ఇక్కడ అందరు బాగా మంది జామ్ అయ్యారు, మంది జమగూడిరు. అయితే వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే తెలుసు కదా, కంప్యూటర్ల ముందు కూర్చొని టిక్ టిక్ అనుకుంటూ వత్తుతారు. అది వాళ్ళు అన్నట్టు. జరా అసలు వాళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది, ఒకసారి వాళ్ళ దగ్గరికి పోయి అరుచుకొని వద్దాం పారి. కొంచెం జరగవా, కూర్చోవాలనా? నమస్తే అందరికి. మీ అందరిని ఇట్లా ఒక్క దగ్గర ఫామ్ చేసి అందరు ఇట్లా ఐటీ వాళ్ళు అందరు కలిసి బోనాలు చేసుకోవాలి అనే థాట్ ఎవరికి వచ్చింది? అసలు ఎవరి ద్వారా చేసుకుంటున్నారు? అసలు టీమ్ లీడర్ ఎవరు? అసలు టీటా సందీప్. సందీప్ ఉన్నాడా అన్నయ్యడా? అరే పిలువండి అన్న, వచ్చే అన్న. మరి ఇక్కడ అందరినీ ఫామ్ చేసింది నువ్వేనా? నమస్తే. అంటే తెలంగాణ రాకముందు ఫామ్ చేయడం జరిగింది. తెలంగాణ ఐటీ అసోసియేషన్ ని తెలంగాణ ఉద్యమంలో ఇంపార్టెంట్ రోల్ తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా కలిపి ఇక్కడ ఈవెన్ మాకు ఇంకా కూడా గుర్తుంది, మేము ఫస్ట్ తెలంగాణ రాకముందు బోనాలు చేస్తే అప్పటి సమైక్య ప్రభుత్వం మా మీద నా పైన ప్రత్యేకంగా కేసు కూడా పెట్టింది. యా, ఇప్పుడు ఏంటంటే నా ప్రౌడ్ పాయింట్ ఏంటంటే ఇవాళ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా కేసీఆర్ గారికి, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చి ఇట్లా నేను ఫామ్ చేస్తా, కానీ ఫామ్ చేసినప్పుడు నాకు అందరూ సపోర్ట్ చేస్తారా, వాళ్ళందరూ వస్తారా అని చెప్పి నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా? డెఫినెట్ గా నాకు పాజిటివ్గా ఉండే. నాకు ఏంటంటే డెఫినెట్ గా ఏదైతే సైబర్ టవర్స్ ఉన్నాయో, సైబర్ టవర్స్ ముంగట మన పోతరాజులు ఎగరాలి, బోనాలు ఎగరాలి, మళ్ళీ బతుకమ్మ ఆడాలి అని చెప్పి ధూమ్ ధామ్ అంతా ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ ఏది మన సైబర్ టవర్స్ కనిపించాలడా అని చెప్పి ఫస్ట్ టైం మేము అక్కడ ఎగరడం జరిగింది. ఎగరడం జరిగితే మా మీద పోలీస్ కేసులు కూడా పడ్డాయి. సో ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణ, బంగారు తెలంగాణలో కూడా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఎంతో కీలకమైన పాత్ర పోషించింది. అన్న ఇంతకు ముందుకైతే నువ్వు ఒక క్వశ్చన్ అడిగినావు కదా, మరి నువ్వే అడుగుతావు ఆ క్వశ్చన్? నేను అడగొద్దా? మండే ముందు ఏమొస్తుంది? సండే వస్తుంది. కాదు, పోవస్తుంది. అది కూడా తెలియదు. ఇప్పుడు ఇంకొక అక్క కూడా వచ్చి నాతో పాటు జాయిన్ అయింది. మరి వచ్చి జాయిన్ అయినప్పుడు ఆ అక్కతో కూడా మనం మాట్లాడాలి కదా, అందుకే మాట్లాడుతున్నా. అక్క ఎవరో కాదు, నా పక్కనే కూర్చుంది, నాకు కూడా తెలియదు, పేరు అడిగి తెలుసుకుంటా. అక్క నమస్తే. నమస్తే. మస్తున్నావు నువ్వు. థ్యాంక్ యూ. కానీ కళ్ళద్దాలు స్టైల్ కి పెట్టుకున్నావా లేదంటే హెడ్ ఎక్క సైట్ అట్లా? కానీ ఈ మధ్యలో అందరు కళ్ళద్దాలు స్టైల్ కు పెట్టుకుంటారో లేకపోతే నిజంగా వచ్చినాయో అర్థమైతలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది కదా. ఏం పేరు అన్నావు నీ పేరు? సోనియా. సోనియా, రైట్. ఏం పని చేస్తావు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సాఫ్ట్వేర్ ఎంప్లాయా? అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఏం చేస్తారు? గదే ఇప్పటిదాకా చెప్తుంటే కంప్యూటర్లో టిక్క కొట్టుకుంటూ జాబ్ చేస్తారు. గదేనా? అంతేనా? జీతం ఎంత వస్తుంది మరి? ఏదో పొట్టకుట్టి సరిపోయేంత వస్తుంది. చెప్పు, ఏం కాదు. 1 లక్ష వస్తుందా? సీక్రెటా? అంటే ఉట్టి టికెట్ కొట్టగానే నీకు లక్ష ఇస్తారా? అంటే మైక్ లో మాట్లాడి తీయరు కదా ఇప్పుడు మాకు, అందుకే టికెట్ కొడతాం. అవునా? సర్లే, చెప్పు మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బోనాలు? చాలా బాగుంది. బాగుందా? బాగా ఎంజాయ్ చేసాము. బోనాలు పెద్దమ్మ బోనాలు అయితే చాలా చాలా అమేజింగ్ గా ఉంది. ఇంకోటి వాట్ ఈస్ మీన్స్ బై అమేజింగ్? జింగ్ జింగ్ కేక సూపర్ కేక కదా, మరి అమేజింగ్ అని ఎందుకన్నా చెప్పు. మస్తు ఉంది, మస్తు ఎంజాయ్ చేసినాము. ఇంకా మీరు ఉన్నారు కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు ఉన్నారు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేసినాము. ప్రత్యేకంగా ఈ అక్క ఉందని ఇంకా సూపర్ అయిపోయింది. ఇగో ఈ అక్కకి కళ్ళద్దాలు ఉన్నాయి అంటే వీళ్ళు క్లేవర్ బాగా చదువుతారు అన్నట్టు. మ్యాథ్స్ లో బీటెక్ అను చూసిన ఎంత షార్ప్. మ్యాథ్స్ లో గ్రాఫులు మంచిగా చేస్తావా? అందుకే కళ్ళద్దాలు వచ్చింది. అవును కదా.
ఏం పేరు నీ పేరు? మౌనిక. తెల్లగా ఉన్నావు, మంచిగా సినిమాలలో ట్రై చేయొచ్చు కదా. నువ్వు ఛాన్సెస్ వస్తా, నీ ప్లేస్ లో రిప్లేస్ అవుతా. ఏదో పోనీ పాపం అని నేను సినిమాలలో ట్రై చేయి అని చెప్తే నా ప్లేస్ కే ఎసరు పెడతావా నువ్వు? సర్లే ఉండాలి, ఆ మాత్రం తెలివి ఉండాలి, అంతేనా? చలో ఆ విధంగా ముందుకు దూసుకెళ్తున్నావు అనమాట. మరి చూసారు కదల్లా, ఇది అన్నట్టు మన మాదాపూర్ లా ఐటీ బోనాల జాతర. ఇక మళ్ళీ వస్తప్పుడు కూడా ఇట్లనే ముచ్చట్లు తీసుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్. పోతున్నాయి మరి.